హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏక్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి, అవి ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తానంటే మీ పేరుపై ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా అయితే అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 ప్రకారం ఒక వ్యక్తి దగ్గర గరిష్టంగా 9 సిమ్ మాత్రమే ఉండాలి. మరి మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకున్నాం రండి. చూసారు ఫ్రెండ్స్, నేను ఒక సైట్ ఓపెన్ చేశాను. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒక మెయిన్ వెబ్సైట్ ఇది. దీంట్లో రావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసే చాలు డైరెక్ట్గా దీంట్లో తీసుకొస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనకి రైట్లో కనిపిస్తుంది కదా 3 లైన్స్, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూసారు ఫ్రెండ్స్, మనకి ఆప్షన్స్ కొన్ని చూపిస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తుంది కదా సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ అని, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి కింద చూసారు కదా ఫ్రెండ్స్, నో యువర్ మొబైల్ కనెక్షన్ అని, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. స్క్రోల్ ఆన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, 10 digits మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా ఇచ్చి వ్యాలిడేట్ క్యాప్చాని క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, సక్సెస్ ఓటీపీ సెండ్ అని మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మనం ఎప్పుడు లాగిన్ అని క్లిక్ చేసామో మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మనకి నా పేరు మీద 3 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ నెంబర్ పక్కన చూసారు ఫ్రెండ్స్, కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు వాడు. నాట్ మై నెంబర్, నాట్ రిక్వైర్డ్ అని. ఇక్కడ ఏం చేస్తారంటే ఒకవేళ మీ పేరుపై సిమ్ యాక్టివ్గా ఉంది కానీ మీరు వాడట్లేదు, అలాంటి సిమ్లు ఏం చేస్తారంటే నాట్ మై నెంబర్ అని అది క్లిక్ చేసి రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఈ సిమ్ నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు నాట్ రిక్వైర్డ్ అని క్లిక్ చేయండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. చూసారు మీ పేరుపై ఎన్ని సిమ్లు ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.